ఆ మూలన ఓ రూమ్ వేద్దాం అనుకుంటున్నాన్రా హఠాత్తుగా కొడుకులిద్దరినీ చూస్తూ అన్నాడు శివశంకర్. అందరూ భోజనాలు చేస్తూ ఉండగా భార్య ఉమా వడియాలు వేయిస్తూ ఉంటే కోడళ్ళిద్దరూ వడ్డిస్తున్నారు. ఎందుకు నాన్నా, మా ఇద్దరికి గదులున్నాయిగా, పెద్ద కొడుకు మధు అన్నాడు. మాకు లేదుగా. కోడళ్ళు తుల్లిపడ్డారు, కొడుకులు ఉలిక్కిపడ్డారు. భార్య ఉమామహేశ్వరి సిగ్గుతో తలదించుకుంది. వసారాలో పడుకుంటున్నారుగా చిన్న కొడుకు రాము అన్నాడు అర్థం కానట్లు. కొడుకులిద్దరూ 2 రూముల్లో ఉంటుండగా తల్లి తండ్రి మాత్రం హాల్లోని దివాస్ మీద పడుకుంటారు. ఒకరు మడత మంచంపై పడుకుంటారు. మేస్త్రిని పిలిచి చూపించాను, రేపటి నుండి పని మొదలు పెడతానన్నాడు. చేయి కడుక్కుని వెళ్ళిపోతూ అన్నాడు శివశంకర్. నిర్ణయం తీసుకున్నాను, అందులో చర్చలకు తావులేదు అన్నట్లుగా. అంత మాట్లాడాక మరి చెప్పడం ఎందుకో. మామ లేనిది చూసి పెద్ద కోడలు రమ దీర్ఘం తీసింది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకు? చిన్న కోడలు మాలతి అంది. కొడుకులు మౌనంగా వెళ్ళిపోయారు. కోడలతో పాటు తినడానికి కూర్చున్నా ముద్ద దిగలేదు ఉమకి. ఎవరేమనుకున్నా కాలం తమ పని తను చేసుకుపోయినట్లు వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా పనులు వేగం పుంజుకున్నాయి. 1 నెల రోజుల్లో గది తయారయ్యింది. కొత్తగా ఉన్న ఆ గది ముందు వెలవెలబోతున్న తమ పాత గదులు చూసుకుని మూతులు ముడుచుకున్నారు. కోడళ్ళు గోడ మీద పిల్లుల్లా మౌనం వహించారు. కొడుకులు ఎవరేమనుకుంటే నాకేమన్నట్లు ఎవరిని పట్టించుకోలేదు శివశంకర్. అందరి మధ్య బితుకుబితుకుమంటూ కాలం వెల్లదీస్తోంది ఉమా. మంచి మంచి ఆకర్షణీయమైన రంగులతో చక్కగా ముస్తాబయింది గది. అందరినీ ఆశ్చర్యపరిచేటట్లు ఆ రోజు మధ్యాహ్నం కార్పెంటర్లు మంచి డెకోలం మంచం పైనున్న చెక్క పైకెత్తితే కింద ఏమైనా దాచుకునేటట్లు పెద్ద పెద్ద అరలు ఉన్నదాన్ని తీసుకుని వచ్చి ఆ గదిలో పెట్టి వెళ్ళారు. అంతా ఆశ్చర్యంగా అసూయగా చూశారు. నిన్న కాక మొన్న పెళ్ళైనట్లు రిటైర్మెంట్కి దగ్గరలో ఉండి ఈ వయసులో ఈ సోకులేంటో అని విడ్డూరంగా చూశారు. వారి అసూయతను రెట్టింపు చేస్తూ కిటికీలకు అందమైన కట్టలను కూడా వేయించి లోపలివేవి బయటకు కనపడకుండా చేశారు శివశంకర్. ఇక కోడళ్ల నసుగుడికి అంతు లేకుండా పోయింది. పనులన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి కూడా. ఏదో మమ అన్నట్లు కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశంలాగా కూడా చేశారు. ఆ తెల్లవారి కొత్త చీర కట్టుకోమని భార్యకిచ్చి తాను కొత్త బట్టలు వేసుకుని త్వరగా తయారవు గుడికి వెళదామంటూ తొందర పెట్టాడు. కోడళ్ళు కొరకొర చూపుల మధ్య, కొడుకులు గుచ్చిగుచ్చి చూసే చూపుల మధ్య భర్తతో బయలుదేరింది ఉమా. బండిపై అతని పక్కన కూర్చోగానే, ఏమిటండి మీ విపరీత బుద్ధులు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వయసులో పెద్దవాళ్ళైనా పిల్లల ముందు మీరు ప్రవర్తించే విధానం అని అంది నిష్ఠూరంగా. మారు మాట్లాడకుండా కోవెలకు తీసుకుని వెళ్ళి కొబ్బరికాయ తీసుకుని అర్చన చేయించాడు. పూజారి అడుగుతూ ఉంటే పెళ్లి రోజు శుభ సందర్భాన అని అతను అంటుంటే కానీ ఉమకి పెళ్లి రోజు అని గుర్తు రాలేదామెకు. ఇంటి పనిలో పడి నేను మర్చిపోయాను సుమండి అంది నొచ్చుకుంటూ. దేవుడి ఆశీర్వచనం తీసుకున్నాక పూజారి ఆశీర్వచనం తీసుకున్నారు. కలకాలం చల్లగా వర్ధిల్లమని అక్షింతలు చల్లారాయన. తర్వాత ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఉమ కొబ్బరి తీసి ఇస్తూ ఉంటే, ఉమా, మన పెళ్ళై 40 సంవత్సరాలు గడిచాయి. కానీ ఇప్పటి వరకు ఏ పెళ్లి రోజైనా ప్రశాంతంగా గడుపుకున్నామా? పెళ్ళి కాగానే బాబు కడుపులో పడి కాన్పులు మొదలయ్యాయి. ఆ తర్వాత వాళ్ళకి ఆరోగ్యాలు బాగోక వారు బయటకు వెళ్ళడానికి అన్ని సమకూరుస్తూ నువ్వు ఆరాటపడుతూ ఇలా ప్రతి స్థాయిలో వాళ్ళే ముఖ్యమంటూ ప్రవర్తించావు. ఇప్పుడు పిల్లలు ఎదిగాక అయినా కొన్ని బాధ్యతలు నువ్వు వాళ్ళపై వదిలేయాలి. ఎంతకాలమైనా నాకు నువ్వు, నీకు నేను. ఎవరు మన కష్టం అర్థం చేసుకోరు. ఇంతకాలం వాళ్ళ కోసం పడిన శ్రమ చాలు. ఇప్పటికైనా నీ ఆరోగ్యం చూసుకో. ఎవరో ఏమో అనుకుంటారని ఇన్ని రోజులు ఏమీ అనుభవించలేకపోయాం. ఇక ఎవరి కోసమో మనం బతకద్దు. ఇప్పుడు ఇక్కడి నుండి బీచ్కి వెళ్ళి అక్కడి నుండి మంచి హోటల్లో భోజనం చేసి ఇంటికి వెళదాం. మరేం మాట్లాడుకు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి వెహికల్ దగ్గరకు నడిపించాడు శివశంకర్. ఇద్దరు బీచ్లో కూర్చుని ఎన్నో రోజుల నుండి మాట్లాడాలి అనుకుంటున్న ఎన్నో విషయాలు హాయిగా మాట్లాడుకున్నారు. మాటల్లో తెలియకుండా కాలం గడిచిపోయింది. కడుపులో ఎలకలు పరిగెత్తడంతో హోటల్కి దారి తీశారు. ఎప్పుడు ఇంట్లో బడ్జెట్ చూసుకుంటూ హోటల్ మొహం ఎరుగదు ఉమా.
ఆమెకు వెజ్ మంచూరియా, వెజ్ బిర్యానీ, ఆపై ఆమెకు ఇష్టమైన బటర్స్కాచ్ ఐస్ క్రీం తినిపించి పాన్ వేయించాడు. కోడలు చూస్తే బాగుండదు అంటూ మొండికేసినా వినలేదైనా. తర్వాత ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీం తీసుకుని ఇంటికొచ్చారు. ఇదిగోండ్రా ఐస్ క్రీం, మేం బయట తినేసాం అంటూ కోడళ్ళకి అందించాడు. ఎర్రగా పండిన వాళ్ళ నోళ్లు చూస్తూ వీళ్ళకి 60లో 20 వచ్చిందిలా ఉంది అంటూ నసుక్కున్నారు కోడళ్ళు. అక్కడ వారి శల్య పరీక్షకు నిలువలేనట్లు చీర మార్చుకునే నెపంతో కొత్త గదిలోకి వెళ్ళింది ఉమ. బట్టలు మార్చి లుంగీ కట్టుకుని పేపర్ చదువుతూ హాల్లోనే ఉండిపోయాడు శివశంకర్. ఐస్ క్రీం తింటూ, ఈరోజు విషయమేంటి నాన్న? కొత్త బట్టలు ఐస్ క్రీం తీసుకుని వచ్చారు. ఏం విశేషం నాన్న అని అడిగాడు మధు. దానికి వెంటనే శివశంకర్, ఈరోజు మా పెళ్లి రోజురా అన్నాడు. అలాగా, మరి చెప్పలేదేంటి అంటూ ఇక ఇంట్లో అందరూ వచ్చి విషెస్ చెప్పారు. కొత్త రూమ్ కట్టాక మొట్టమొదటిసారి భార్యాభర్తలిద్దరూ ఆ రాత్రి ఆ గదిలో పడుకున్నారు. రాత్రి పొద్దుపోయాక దాహంగా అనిపించి బయటకు వచ్చిన ఉమకి పెద్ద కొడుకు గది నుండి గట్టిగానే వినపడిన మాటలు మనసుకు క్షోభ కలిగించాయి. చి, సిగ్గుండాలి ఈ వయసులో పెళ్లి రోజు అంటూ టింగురంగాని తిరగడానికి. ఆయనకు సిగ్గు లేకపోతే ఈవిడైనా చెప్పొద్దు. అబ్బా నీకెందుకు, వదిలేద్దు, వాళ్ళెలా ఉంటే అని కొడుకు సమర్థింపు. కంటి కొలుకుల నుండి నీళ్లు ఉబుకుతూ ఉంటే ఇంకొంచెం ముందుకొచ్చింది. వంటగదికి వెళ్ళాలంటే ఇద్దరు కొడుకుల గదులు దాటి వెళ్ళాలి. నేను వాళ్ళు వెళుతుంటేనే అన్నాను. ముసలాయన మహా జోరు మీద ఉన్నాడు. ఏ హోటల్లోనూ భోజనం చేసినా చెయ్యొచ్చు అని. హవ్వా ఈ వయసులో అలా మొగుడి వెనకాల హోటళ్ళు తిరగడానికి ఆవిడకి ఏమైనా 16 ఏళ్ల బాలాకుమారినా? చీచి, నాకే సిగ్గుగా ఉంది. కనీసం ఇంట్లో కోడళ్ళు కొడుకులు ఉన్నారన్న ఇంగితమైనా లేదు అని చిన్న కోడలి గొంతు. పోనీలెద్దు, వారి సరదాలు వాళ్ళవి అని కొడుకు గొంతు. ఇక మంచినీళ్ళ వరకు వెళ్లే శక్తి లేనట్లు వెనక్కొచ్చేసింది ఉమ. ఆగకుండా ఉబ్బుకుతున్న కన్నీళ్లతో వస్తున్న భార్యను చూడగానే విశ్రాంతిగా పడుకున్న శివశంకర్ లేచి ఏమైంది అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ ఆసరా చాలనన్నట్లు అతన్ని పట్టుకుని బోరుమంది. ఉమా, నువ్వు ఇలా ప్రతి చిన్న విషయానికి మనసు పాడు చేసుకోవద్దు. మనమేమీ చేయరాని పని చేయడం లేదు. నువ్వు నా భార్యవు కాదా? నా భార్యతో నేను నా గదిలో పడుకుంటే తప్పేంటి? విషయం గ్రహించి అనునయించాడాయన. ఇలా వారం గడిచింది. ఆ రోజు పొద్దుపోయి 8 గంటలైనా వారి గది తలుపులు తెరుచుకోలేదు. ఏమిటోనమ్మా, పొద్దెక్కి ఇంత టైమైనా ఇంకా కొత్త దంపతుల్లాగా తలుపులు బిగించుకుని పడుకోవడం మా ఇంటా వంట లేదు అని కోడలు రమ అంది. వాళ్ళు లేరు, వినడం లేదేమోనని ఏ వయసులో ఆ పెద్దరికం నిలుపుకోవాలి. మరి కొడుకులు ఇంట్లో తిరుగుతూ ఉంటేనైనా సిగ్గు లేకుండా పొద్దుపోయిందా ఇంకా పడుకోవడం వీళ్ళకే చెల్లింది అని చిన్న కోడలి మూతి విరుపు. అప్పుడే వంటింట్లోకి అడుగు పెడుతున్న ఉమకి కళ్ళ నిండా నీళ్లు జలజల రాలాయి. ఉమా, నువ్వెళ్ళి పడుకో, కాఫీ నేను తెస్తాను అన్నాడు శివశంకర్. ఉమ గిరున వెనుదిరిగి రూంలోకి వెళ్ళింది. చప్పున నోరు మూశారు కోడళ్ళు. కొడుకుల చూపులు కూడా ఈసడింపుగానే ఉన్నాయి. శివశంకర్ నోరు విప్పాడు. అమ్మకు రాత్రంతా జ్వరం, నిద్రపోలేదు. దాంతో తెల్లవారి 4 గంటలకు నిద్రపట్టింది. ఎప్పుడు పొద్దున్నే లేచే అమ్మ ఇంతవరకు లేవలేదు అంటే పెద్ద వయసు ఏం ఉంటుందో అని ఎవరైనా ఆలోచించారా? మాకంటూ ప్రత్యేకంగా ఒక గది మంచం చేయించుకున్నందుకే అదేదో వింతగా చూసి రకరకాల కామెంట్లు చేశారే. మేము ఆ మాత్రం మంచం కట్టించుకోకూడదా? ఎందుకలా కామెంట్స్ చేశారు? పెళ్ళైన దగ్గర నుండి ఎప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, మరుదులు అని అందరితో కలిసి ఉమ్మడి కుటుంబంలో గుట్టుగా బతికాము. మీరిద్దరూ పుట్టాక అమ్మకు ఆరోగ్యం చాలా పాడైంది. బ్రతుకుతుందో లేదో అన్నారు. అతి కష్టం మీద గండం గడిచింది. తర్వాత కూడా ఇంట్లో పక్షవాతం వచ్చి మంచాన పడిన అమ్మ తన మాటే చెల్లాలని దర్పం కనబరిచే నాన్నను సంతృప్తి పరుస్తూ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి మీ ఆలనా పాలన చదువులు చూడ్డంలో క్షణం తీరిక లేకుండా గడిచిపోయింది. అమ్మ ఎప్పుడు తన ఆరోగ్యం గురించి చూసుకోలేదు. ఈ మధ్య దాదాపుగా 4 నెలల నుంచి చూస్తున్నా కాళ్ళు లాగుతున్నాయని, చేతులు లాగుతున్నాయని బాధపడుతోంది. వసారాలో మంచం వేస్తే పొద్దుటి నుండి పనిచేసి అలా పడుకుని
తన కాళ్ళు తానే ఒత్తుకుంటూ ఉండేది. ఏ మధ్యాహ్నమో కాసేపు కునుకు తీయాలి అనుకుంటే ఇంటికి ఎవరో ఒకరు రావడం, వారి ముందు పడుకోలేక విశ్రాంతి లేక అలసిపోతుంది. నాకు ఆమె కాళ్ళు పట్టాలని ఉన్న హాల్లో అలా పడితే ఎవరు చూసినా బాగోదని ఏమీ చెయ్యలేక ఊరుకునేవాణ్ణి. నేను కూడా వయసులో పురుషాహంకారంతో తనను అంతో ఇంతో ఏడిపించిన వాణ్ణే, వేధించిన వాణ్ణే. కానీ వయసు మీద పడ్డాక అమ్మ కళ్ళ కింద నల్లటి చారలు, కాళ్ళ నొప్పులతో కుంటుకుంటూ నడవడం, రక్తం లేక పాలిపోయిన కళ్ళు, ముడతలు పడుతున్న ముఖం నాకు నిద్ర లేకుండా చేశాయి. అమ్మకు ఎప్పటి నుండో విడిగా ఒక గది తన అభిరుచి మేరకు ఉండాలని కోరిక. ఇప్పటి వరకు ఆ కోరిక తీర్చలేదు. ఇక జీవిత చరమాంకానికి వచ్చాము. ఇప్పుడైనా తీర్చలేకపోతే ఎలా? ఇటీవల నా ఫ్రెండ్ కలిశాడు. అతని భార్య చనిపోయిందని చెబుతూ ఆమెకు గుండె జబ్బు ఉందని, 4 సంవత్సరాల ముందే తెలిసిన రోజువారీ పనులు ఒత్తిళ్లతో తను పట్టించుకోలేదని, మనం ఆలస్యం చేసిన కాలం ఆలస్యం చేయదని, అందుకే తన నిర్లక్ష్యం వల్లే భార్య తనను విడిచిపోయిందని బాగా ఏడ్చాడు. అంతకుముందు భార్య ఉండగా రాజాగా ఉండే అతను తనపై తనకే ధ్యాస లేక బికారిలా అయ్యాడు. ఆ సంఘటన నా మనసుని కలిచివేసింది. డాక్టర్ దగ్గరకు అప్పుడెప్పుడో అమ్మను తీసుకుని వెళితే చాలా బలహీనంగా ఉంది. కాలు చెయ్యి లాగడం ఒక్కోసారి గుండె జబ్బుకి గుర్తు అని డాక్టర్ గారు చెప్పారు. అందుకే అప్పటి నుంచి అమ్మను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. మీరు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి, వీలైతే టెస్టులు చేయించండి అన్నాడు. అమ్మ మనందరికీ కష్టం కలగకుండా ఉండటం కోసం తన ఆరోగ్యాన్ని మర్చిపోయింది. ఆ తర్వాత డాక్టర్ దగ్గర పరీక్షలు చేయిస్తే గుండె జబ్బు సూచనలు కనబడుతున్నాయన్నాడు. పెళ్ళైనప్పటి నుండి తనకు ఇష్టమైన తీరని చిన్న కోరికలు తీర్చి చిన్న చిన్న సంతోషాలకే ఆనందపడిపోతే ఆమెను చూసి సంతోషించాలి అనుకున్నాను. కానీ చిన్న చిన్న మాటలు కూడా మనసును తూట్లు పొడవగలవని అర్థమయ్యింది. మీ అందరి పుట్టినరోజులను, పెళ్లి రోజులను గుర్తుపెట్టుకుని జరిపి ఆనందపడే అమ్మకు సంబంధించిన ఏ రోజైనా మీరు గుర్తుపెట్టుకున్నారా? రూమ్ మంచం చూసి షోక్ అనుకున్నారు. కేవలం ఆమెకు ఇబ్బంది లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి, నేనేమైనా సేవలు చేయడానికి అవన్నీ. అయినా నా సొంత డబ్బుని నాకిష్టమైన విధంగా ఖర్చు పెట్టే అధికారం కూడా నాకు లేదా? ఇంకా మాట్లాడబోతున్న ఆయన మాటలకి అడ్డొస్తూ కొడుకులిద్దరూ మమ్మల్ని క్షమించండి అంటూ ఆయన చేతులు పట్టుకున్నారు. కోడళ్ళు తలలు దించుకుంటూ మమ్మల్ని క్షమించండి మావయ్య అన్నారు. వెంటనే కొడుకులు కూడా శివశంకర్తో, రేపే మేము టికెట్లు బుక్ చేస్తాము. మీరు ఏ ఏ ప్రదేశాలు చూడాలనుకున్నారో ఆ ప్రదేశాలన్నీ చూసిరండి నాన్న అన్నాడు పెద్ద కొడుకు. అమ్మ అభిష్టం గుర్తుకు వచ్చి అవును నాన్న అంటూ గొంతు కలిపాడు చిన్న కొడుకు కూడా. అప్పుడే హాల్లోకి వస్తూ ఆ మాటలు విన్న ఉమ ముఖంలో సంతృప్తితో కూడిన చిరునవ్వు. ఉమా ముఖంలో 1000 శరచంద్రికలు ప్రకాశించినట్టు అనిపించింది శివశంకర్కి.